గుడ్ మార్నింగ్. రాత్రి కాస్తంత లేట్ అయిపోయింది. వైసీపీ హయాంలో 2021-22లో చంద్రబాబు మీద నమోదైన లిక్కర్ మాఫియా కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు క్లీన్ చిట్ అంటే కేసు క్లోజ్ చేశారు. చంద్రబాబు మీద మోపబడిన అభియోగాలు ఏవి నిరూపణ కాలేదని సిఐడి చెప్పిందంట కోర్టుకు, ఏసీబీ కోర్టుకు. సో కేసు మూసేస్తున్నామని సిఐడే చెప్పింది కోర్టుకు. ఏం చేస్తారు, కోర్టు ఏం చేస్తుంది, సరేలేమ్మా అని చెప్పి మూసుకోవడం తప్ప ఏముండదు ఫైలు. అలాగే దీని ఆంతర్యం, ఈ వాస్తవికత యొక్క వివరణ ఏంటంటే, అంటే సామెత యొక్క వివరణ అంటారు కదా, పద్య వివరణ కింద ఉండదు, పద్యం కింద తర్వాత ఏదైనా చంద్రబాబు నాయుడు లాంటి అనుభవజ్ఞులను చూసి జగన్మోహన్ రెడ్డి కొన్ని పాఠాలు, గుణపాఠాలు నేర్చుకోవాలి. దట్స్ ఇట్, అంతే. ఎప్పుడు బీట్ చేయలేం చంద్రబాబు నాయుడు గారిని. అధికారం ఉండగానే అధికారాన్ని ఎలా వాడుకోవాలో అనుభవజ్ఞుని చూసి నేర్చుకోవాలా రెడ్డి అనేది నా భావన. పైన దేవుడు, కింద ప్రజలు, విశ్వాసం, అనురాగం, ఆప్యాయత, తోటకూర కట్ట, బచ్చల కూర, మునక్కాయలు, కాకరకాయలు, టమోటకాయలు అంటే రాజకీయాలు చేయలేం జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు లాగానే ఉండాలి, చంద్రబాబు లాగానే మాట్లాడాలి. ఆయనలాగానే నిన్న మాట్లాడిన ఒక మాటను మరుసటి రోజే అబద్ధంగా చిత్రీకరించగలిగిన నైపుణ్యమున్న చంద్రబాబు నాయుడు గారే రాజకీయాలకు సరి సమానుడు. మీరు కాలేరు. ప్రజలు, దేవుళ్ళు, విశ్వాసం, తోటకూర కట్ట, లంగా, జాకెట్ అంటే రాజకీయాలు చేయలేం జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడైనా ఈ 5 ఏళ్ళు చాలా మంచి అవకాశం మీకు దేవుడిచ్చింది. చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి రాజకీయాన్ని, ప్రతి అంశాన్ని మీరు నేర్చుకోగలిగితే తిరిగి ప్రజానాయకుడిగా, పరిపాలకుడిగా రాగలరేమో. అంతే తప్ప మీ చుట్టూ ఉన్న చెంచాలను మీ చుట్టూ ఉన్నటువంటి ఫ్యాబ్రికేటెడ్ పరిస్థితులని నమ్ముకొని నేను ఏదో చేస్తాను, ఏదో అయిపోతానంటే మాత్రం అమ్మమ్మమ్మమ్మ చాలా కష్టం.